హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ. ఈరోజు మీకు ఒక అమూల్యమైన అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది చెప్తాను. ముందు ప్లాన్ చెప్తేనే కదా మేము కూడా చూస్తే కదా నీ ప్లాను అమూల్యమా లేదా అద్భుతమా అని తెలిసేది. నీకు నువ్వే నీ ప్లాన్ గురించి గొప్పగా పొగుడుకుంటే ఎలా అని మీరు అడగవచ్చు. అయినా కానీ 100% కాన్ఫిడెన్స్తో ఎస్, ఇది తిరుగులేని అద్భుతమైన ప్లాన్ అని నేను చెప్తాను. ఎందుకంటే నా ప్లాను మీకంటే ముందు వేలాది మందికి చెప్పి వారి చేత ప్రశంసలు అందుకున్న ప్లాన్ ఇది. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నా ప్లాన్ అద్భుతము అని చెప్తూ ఉన్నాను. అంతెందుకు, మీరు కానీ ఒక్కసారి ఈ ప్లాన్ విన్నారంటే మీరు కూడా ఖచ్చితంగా సూపర్ అని అంటారు. నన్ను నమ్మండి. మీరు సూపర్ అంటే మాకేం లాభం ఉంటుంది చెప్పండి. మరి ఇంత మంచి ప్లాన్ చెప్పినందుకు నాకు కూడా లాభం ఉండాలిగా. మరి నేను ఆశించే లాభం ఏమిటో తెలుసా? కేవలం మీ దగ్గర నుంచి ఒక్క లైక్, బాగుంది అన్న ఒక్క కామెంట్ మాత్రమేనండి. మరి తప్పకుండా ఇస్తారు కదా కామెంటు. నమ్మమంటారా? ఎస్, నమ్ముతాను. అయినా నేను మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని నమ్ముతానండి? మిమ్మల్ని అంటే నా స్వీట్ ఫ్యామిలీని. మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని నమ్ముతాను? ఖచ్చితంగా మిమ్మల్ని నమ్ముతాను. మీరు నాకు ఖచ్చితంగా మంచి కామెంట్ ఇస్తారని పరిపూర్ణంగా నమ్ముతూ ఉన్నాను. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా నా ప్లాన్ని రివీల్ చేసేస్తున్నాను. ఓకే, నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా నా ప్లాన్ అద్భుతంగా ఉంది అన్నాను అంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక 1000 ఎస్ఎఫ్టీ 1000 అడుగులు 1000 చదరపు అడుగులు కలిగిన ఒక 2 BHK అంటే ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనాలంటే ఎంత అవుతుందో చెప్పండి. అది కానీ ఒక మంచి కమర్షియల్ ఏరియాలో కానీ అయితే మినిమం 1 CR దాకా అవుతుంది. కొంచెం తక్కువ ఉన్న ఏరియాలో అంటే సెమీ కమర్షియల్ అంటే కొంచెం తక్కువ ఏరియాలో అయితే కనీసం ఎట్టర్ లేదన్నా 60 లక్షల నుండి 70 లక్షల వరకు పలుకుతుంది. ఓకే, ఇంకా కాస్త తక్కువ ఉన్న ఏరియాలో కొంచెం దూరంగా ఎక్కడో లోపలికైనా కూడా ఎక్కడైనా సరే ఏ సిటీలో ఏ మూలలో ఎక్కడో దూరంగా ఉన్నా సరే కనీసం 45 లక్షలు అయితే తగ్గదు కదా. 45 నుంచి 50 lakhs వరకు అట్లీస్ట్ అంత డబ్బులు అయితే పెట్టందే మనకు 2 BHK ఫ్లాటు రాదు. ఓకే, 50 లక్షలు కూడా వద్దండి, 45 lakhsకే ఫిక్స్ అయిపోండి, నో ప్రాబ్లం. 45 lakhs అయినా పెట్టాలి కదా 2 BHK కొనాలంటే. మరి అదే 2 BHK ఫ్లాటు కేవలం 3,60,000 లేదా 6 లక్షలు అనుకోండి. ఈ అమౌంట్కే మీ సొంతం అయిపోయింది అనుకోండి 2 BHK ప్లాను. అంటే కేవలం 3,60,000 కట్టగానే మీకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసింది అనుకోండి. అప్పుడు నా ప్లాన్ ఖచ్చితంగా అద్భుతమే కదా. అందుకే నా ప్లాను అద్భుతం అని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అయితే ఈ ప్లాన్ ప్రకారము మీరు చేయవలసిన పని, మీకు బాగా నమ్మకం ఉన్న నెలకి 10,000 చొప్పున 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయగలిగిన 12 మందిని రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ సేకరించాలి. ఈ విధంగా 12 మంది కలిసి ఒక అసోసియేట్గా ఫామ్ అయ్యి అందరూ కలిసి ఏదైనా ఒక బ్యాంకులో ఒక జాయింట్ అకౌంటు వేయాలి. ఇందులో ఎవరిని నమ్మాల్సిన పని లేదు, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పని అంతకన్నా లేదు. ఎవరి పాటికి వారు నెల 10,000 క్రమం తప్పకుండా బ్యాంకులో జమ చేసేసుకుంటూ ఉండాలి.
తర్వాత మన ప్లాన్లో మొదటి స్టెప్ ఏంటంటే నెలకు ఒక్కొక్కరు 10,000 అంటే సంవత్సరానికి ఎంత అవుతుందండి? 10,000 ఇంటూ 12 నెలలు 1,20,000 అవుతుంది కదా. అంటే ఒక మనిషి నుంచి ఒక సంవత్సరానికి 1,20,000 రూపాయలు బ్యాంకులో జమ చేయబడుతుంది. అదే 12 మందికి కలిపితే 1,20,000 ఇంటూ 12 ఎంత అవుతుంది? 14,40,000 రూపాయలు బ్యాంకులో జమ అవుతుంది. అయితే ఇప్పుడు మన ప్లాన్లో మొదటి స్టెప్ ఏంటంటే సంవత్సరం రోజులు మీరు ఆ విధంగా డబ్బులు కట్టిన తర్వాత ఆ 14,40,000 రూపాయలు వచ్చినప్పుడు దానిని మీరు విత్డ్రా చేసుకొని ఎక్కడైనా అవుట్స్కట్స్లో ఒక ఓపెన్ ప్లాట్ అనేది కొనుక్కోవాలి. ఇది మన ప్లాన్లో మొదటి స్టెప్. ఆ తర్వాత ఇంకా రెండో సంవత్సరంలో కూడా అలాగే కంటిన్యూ చేస్తే అంటే అందరూ అలాగే కడుతూ ఉంటే రెండో సంవత్సరం కూడా అందరూ కట్టింది ఇంకొక 14,40,000 రూపాయలు అవుతుంది కదా. ఆ డబ్బులు కూడా సంవత్సరం చివరిలో విత్డ్రా చేసి తర్వాత ఇంకొక ఓపెన్ ప్లాట్ తీసుకోవాలి. అలాగే మళ్ళీ కంటిన్యూ మూడో సంవత్సరంలో కూడా బ్యాంకులో నెలకు 10,000 జమ చేస్తూ ఉండాలి. మూడవ సంవత్సరం చివరిలో కూడా ఆ డబ్బు మొత్తం విత్డ్రా చేసేయాలి. ఇక్కడ మన ప్లాన్లో రెండో స్టెప్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ ఇయర్లో 14,40,000 రూపాయలు పెట్టి ఒక ఓపెన్ ప్లాట్ కొన్నాం కదా, దానికి ఆ ప్లాట్ని అమ్మితే ఖచ్చితంగా కొంత అప్రిషియేషన్ వస్తుంది కదా. అప్రిషియేషన్ అంటే ఏం లేదు, కొంత పెరుగుదల అనేది వస్తుంది కదా. అంటే 2 ఏళ్ళు మనము ఒక ప్లాట్ కొని ఇన్వెస్ట్ చేసి కొన్నాం కాబట్టి అది మనము ఇప్పుడు మూడో సంవత్సరంలో అమ్మినప్పుడు మనకు ఆ ప్లాట్ పైన ఒక 20 లక్షలు వచ్చింది అనుకుందాం. ఓకే, సెకండ్ ఇయర్లో ఇంకొక ప్లాట్ కొని ఉంటాం, ఆ ప్లాట్కి కూడా కొంత అప్రిషియేషన్ వస్తుంది. దాన్ని అమ్మితే అది 14,40,000 పెట్టి కొన్నాం కాబట్టి సపోజ్ దాన్ని అమ్మితే ఇప్పుడు ఒక 16 లక్షలు వచ్చింది అనుకోండి. ఓకే, ఇప్పుడు మొదటి సంవత్సరంలో అమ్మిన 20 లక్షలు, ఇప్పుడు రెండో సంవత్సరంలో కొన్న ప్లాటు అమ్మిన 16 లక్షలు, ఈ రెండు కలిపితే ఎంత డబ్బులు అవుతాయి? మన దగ్గర 36 లక్షల రూపాయలు డబ్బులు అవుతుంది. అయితే మూడో సంవత్సరంలో మనం బ్యాంకులో డిపాజిట్ చేసి ఉంటాం, ఆ డబ్బు విత్డ్రా చేస్తే అది ఎంత వస్తుంది? అది ఒక 14.5 లక్ష వస్తుంది. ఈ 36 లక్షలు ఈ 14.5 లక్ష మొత్తం కలిపితే 50 లక్షలు అవుతుంది. ఈ డబ్బులు తీసుకొని మనము తర్వాత ఎక్కడైనా సిటీకి రోడ్స్, ఇప్పుడు నేషనల్ హైవేస్ లేదా ఏదైనా హైవే రోడ్లు అట్లాంటివి ఉంటాయి కదా, బాగా మంచి మంచి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చే చోట సిటీకి అవుట్స్కట్స్లో ఇప్పుడు ప్రజెంట్ కొంచెం రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి అట్లాంటి చోట్లలో రోడ్డుకు పక్కన ఒక మంచి కమర్షియల్ బిట్గా తీసుకొని 50 లక్షలు పెట్టి ఒక 530 గజాల ప్లాట్ తీసుకున్నారు అనుకోండి. తీసుకొని దాన్ని మళ్ళీ 2 ఏళ్ళు వదిలేయాలి. అట్లాగే ఈ 2 ఏళ్ళు లోపల 3 ఏళ్ళు అయింది, ఆ 4వ సంవత్సరంలో మీరు మళ్ళీ నెల 10,000 కడతారు, అదొక 14.5 లక్ష. మళ్ళీ లాస్ట్ ఇయర్లో నెల 14,000 కడతారు, అది ఒక 14.5 లక్ష. అంటే మీ దగ్గర మళ్ళీ ఒక 30,000 రూపాయలు చేరుతాయి. అయితే ఇప్పుడు మన ప్లాన్లో మూడో స్టెప్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే మీ దగ్గర 30 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కొన్ని ప్లాట్లు అమ్మేసి 530 గజాల ప్లాట్ తీసుకున్నారు కదా. 530 గజాల ఫ్లాటు 2 ఏళ్ల తర్వాత అది ఇంకొంచెం బాగా డెవలప్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న 30 లక్షలు పెట్టి బ్యాంక్ లోన్కి వెళ్ళి మీరే ఒక అపార్ట్మెంట్ లాగా కట్టుకుంటే G+5కి పర్మిషన్ ఇస్తారు. 530 గజాలు ఉందంటే కట్టుకుంటే 12 మంది కాబట్టి ఒక్కొక్క ఫ్లోర్కి 5 చెప్పున 5 ఫ్లోర్లకి 25 అవుతాయి. 24 అనుకుందాం. ఇంకొక ఫ్లాట్ ఏదో ఖర్చులకో దేనికో అమ్మినప్పుడు ఏదో ఖర్చులకో దేనికో అడ్జస్ట్మెంట్ అనుకుందాం.
తలా అయితే రెండు ప్లాట్లు వచ్చేస్తాయి కదా. 24 పోర్షన్లు అంటే 12 మందికి రెండు 2 BHKలు వచ్చేస్తాయి. ఒక 2 BHKలో మీరు ఉండొచ్చు, ఇంకొక 2 BHKని ఈఎంఐకి యూజ్ అవుతుంది రెంట్కి ఇస్తే. ఇది ఒక ఆప్షన్. ఇట్లా లేదు, ఈ బ్యాంకులో మాకు లోన్లు రావు, ఇదంతా మాకు తలకాయ నొప్పి అని అనుకుంటే మీరేం చేయాలంటే మన ప్లాన్లో స్టెప్ నెంబర్ 3 ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆ 530 గజాల ప్లాట్ని ఏదైనా ఒక బిల్డర్కి డెవలప్మెంట్కి 50-50 రేషియోలో కానీ డెవలప్మెంట్కి ఇచ్చారంటే వాడు మీ ల్యాండ్ తీసుకొని వాడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మీకు 24 పోర్షన్లు వస్తాయి కాబట్టి మీకు 12 పోర్షన్లు, వాడికి 12 పోర్షన్లు. సో మీకు అందరికీ ఒక నయా పైసా పెట్టుబడి లేకుండా తలా ఒక ప్లాట్ అయితే ఒక్కొక్క 2 BHK అయితే వచ్చేస్తుంది. ఇలాగాని జరిగిందంటే అబ్జర్వ్ చేయండి, చూశారు కదా. జస్ట్ మీరు నెల 10,000 చొప్పున 3 ఏళ్ళకి ఎంత అవుతుంది? 3,60,000 రూపాయలు. ఇంకొక 2 ఏళ్ళు అలాగే ఉంచేశారు, ఆ ప్లాట్ని డెవలప్మెంట్కి ఇచ్చారు. తలా ఒక్కొక్క 2 BHK అంటే కేవలం 3,60,000 రూపాయలకే మీకు ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంటు వచ్చేసింది కదా. ఇప్పుడు చెప్పండి, నా ప్లాన్ అద్భుతమా అమూల్యమా ఏమవుతుందో చెప్పండి. ఓకే ప్లీజ్ కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది నా అద్భుతమైన ప్లాన్. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. నేను మీ దగ్గర నుంచి కోరుకున్నది ఆ ఒక్క చిన్న సాయం మాత్రమే. దయచేసి మీకు నచ్చినా నచ్చకపోయినా, నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. ఏదో ఒక కామెంట్ ఇస్తే మా మెసేజ్ ఎక్కువ మందికి పోతూ ఉంటే అది మాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా భావించి భవిష్యత్తులో ఇంకా మంచి మంచి వీడియోలు, అంటే మీకు ఈ సమాజానికి ఉపయోగపడే వీడియోలు ఇంకెన్నో చేయడానికి ఒక మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో కాబట్టి అందరినీ విమ్రతతో మరొకసారి ప్రాధాయపడుతున్నాం. దయచేసి ఖచ్చితంగా ఏదో ఒక కామెంట్ అయితే మాత్రం ఇవ్వండి. థ్యాంక్ యూ. శుభం.